ఇది మనం చూస్తున్నాము. సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మగారు దీని మీద బట్టలు నేర్చేవారు, దారాలు అట్లా క్లాత్ అప్పట్లో. ఇవి వాళ్ళ అమ్మగారి గుర్తుగా అలా పెట్టారు. మరి ఆవిడే కదా ఎన్నకన్నారు, అందుకని అది. దిస్ ఆల్ ఆర్ ఓకే. ఇవన్నీ మనకు కూడా తెలుసు, మనం చిన్నప్పుడు కూడా ఉన్నాయి. అట్లాగే ఇదిగోండి వాళ్ళు నూరుకునే ఈ పచ్చళ్ళు, ఇది రోకల బండ, రోలు, కొంచెం సాదుకునేది. ఎస్, దిస్ ఈజ్ దట్ టైమ్. మదర్ సాధు సుందర్ సింగ్ గారు అమ్మగారు మిషన్ కూడా కుట్టేవారు. ఆవిడంటే బట్టలు నేర్చేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు. అప్పట్లో మిషన్ అంట ఇది. గ్రేట్ అసలు. ఇది మనందరికీ తెలుసు. సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మగారు ఉపయోగించిన తిరగేలి రాయి. అప్పట్లో కవ్వాలు ఇలా ఉండేవి, పెరుగు నుంచి మజ్జిగ చేసుకోవడానికి ఇట్లా ఉండేవి. ఇవి అప్పట్లో ఇవన్నీ అంటే ఇంక మనకు తెలుసు, మనం ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి. ఇట్లా అప్పట్లో పొయ్యిలు ఇలా ఉండేవి. వాళ్ళ అమ్మగారు యూజ్ చేసిన పొయ్యిని గుర్తుగా పెట్టారు. ఇదిగోండి రోకల బండలు. పట్టుకొని అసలు అరిగిపోయిందండి. వాళ్ళ అమ్మగారు పాపం దీంతో దంచి పెట్టేవాళ్ళేమో. పట్టుకొని ఇది అయిపోయింది. ఇది పట్టుకోవడం కూడా నిజంగా మహాభాగ్యం. ఆయన కూడా ఏదో రోజు పట్టుకొనే ఉంటాడుగా వాళ్ళ అమ్మగారిదైనా. సో అట్లాగే ఇదిగోండి ఇది ఒక రోలు. వీళ్ళ కల్చర్ ఇలా పొయ్యి ఉంటుంది, కుండలు ఉంటాయని ఇలా పెట్టుకునేవాళ్ళు. ఇదిగోండి ఇది ఒక మజ్జిగ కవ్వం, పెరుగు అట్లా చేసుకునేటానికి ఉండేవి. ఇదిగోండి ఇది కూడా పెద్ద కవ్వం వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ అమ్మగారు అప్పట్లో వాడేది. దట్ టైం చైర్ సార్. ఓ సుందర్ సింగ్ ఫాదర్ చైర్. అప్పట్లో మహారాజా చైర్ ఇదేని అనుకుంటా నాకు తెలిసి. కనీసం ఒక 150 సంవత్సరాల క్రితంది. సో ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాడుకునే వస్తువులు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినవి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇలాగుంది. ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యాలు ఇదంతా. సో ఆయన దర్శనం పొందుకుంది, దేవుడు పిలిచింది అంతా కూడా పైన. మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం.